నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి యొక్క విశిష్టత, అందులోనూ ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అయితే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మే 31వ తేదీ పౌర్ణమి ఉంది. అయితే ఆ రోజున మనం చేయవలసినటువంటి దైవారాధన ఏంటి, ఏ విధంగా చేయాలి, అయితే ఏ విధంగా భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలి, వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మిత సార్, మనకి ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి అంటే ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంటే ఈ అధిక మాసంలో పౌర్ణమిని అసలు ఏ విధంగా మనం అంటే దైవ చింతనలు గడపాలంటారు, ఏ విధంగా చేయాలి దైవారాధన? అంటే దైవ చింతన అనేది చేయటానికి మాసాలు వాటితో సంబంధం లేదమ్మా. అనునిత్యము మీరు తీసుకునే ప్రతి శ్వాస అవును చింతనే. ఆ చింతన అంటూ లేకపోతే కష్టం, జీవితం అభివృద్ధి అనేది కష్టం. అంటే పూర్వం ఎలా ఉండేదంటే ఈ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా వయసు అయిపోయిన తర్వాత, వయసులో ఉన్నాం ఇప్పుడు ఏం అవసరం, చాలా బోలంత ఉంది. మెయిన్లీ పండగలకి అంటే ప్రత్యేకమైన రోజుల్లోనే చేసేవాళ్ళు ఎక్కువ. ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఎవరు చేసేవాళ్ళు అంటే ఇంట్లో పెద్దలు చేసేవాళ్ళు. అవును. పిల్లలకి మీకు ఎందుకు లేదు, ఇంకా బోలంత వయసు ఉంది కదా, నేను తర్వాత నేను ఎప్పుడో చిన్నప్పుడు మాలేస్తే ఇప్పుడు అర్జెంట్ గా మాలేసిన అవసరం వచ్చింది అన్నారు ఇప్పుడు చిన్నప్పుడు. అంటే ఆధ్యాత్మిక చింతన అనేది మన జీవన విధానం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి ఉంటుంది. ఆ తల్లికి చేసేటువంటి పుంసవన ప్రక్రియ, తల్లి కడుపులో పిండం పడిన తర్వాత 3వ నెల వచ్చిన వెంటనే చేసే ఫస్ట్ సంస్కారం పుంసవనం. తర్వాత 7వ నెలలో చేసేటువంటి సీమంతం. తర్వాత జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఇక ఆ పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి చాలా ఉంటాయి. చెవులు కుట్టించటం, తల వెంట్రుకలు నివేదన, ఇవన్నీ కూడా సంస్కారాలు. ఇవన్నీ కలిపి మొత్తం 16 షోడశ సంస్కారాలు ఉంటాయి. అవును. షోడశ ఉపచారాలు భగవంతుడికి చేసేది, మానవుడు తీసుకునేది షోడశ సంస్కారాలు. ఈ సంస్కారాలు నీలో సంస్కారాన్ని తీసుకొస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే సంస్కారం లేదా అని అడుగుతూ ఉంటాం. అంటే సంస్కారం అంటే సంస్కరింపబడినది. అంటే నిన్ను అంటే మానవుడిగా ఉన్నటువంటి నిన్ను మహిమాన్వితుడిగా చేస్తుంది, మనీషిగా చేస్తుంది, మనిషి నుంచి మానవత్వం వైపు నడిపించి దైవంగా మారుస్తుంది. సంస్కరణ అనేది అక్కడ సంఘ సంస్కర్తలు ఉన్నారు కదా. అంటే సంఘానికి కొన్ని సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారానికి తగ్గట్టుగా ఒక స్త్రీ కూతురుగా ఉంటే ఒకలా ఉండాలి, భార్యగా ఉంటే ఒకలా ఉండాలి, తల్లిగా ఉంటే ఒకలా ఉండాలి. ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క సంస్కారాలు, ఆ స్త్రీ యొక్క సంస్కారాలు సంస్కరించబడడం. ఇవి మనకి 16 షోడశ సంస్కారాలుగా ఉన్నాయి. ఈ సంస్కారాలు అంటే చంద్రుడికి సంబంధించినటువంటి షోడశ కళలు. ఆ షోడశ కళలన్నీ కూడా మనకి పౌర్ణమి రోజు పరిపూర్ణంగా ఉంటాయి, పూర్ణత్వాన్ని పొంది ఉంటాయి. అందుకనే ఆ పౌర్ణమి తిథిని మనం ఉపయోగించుకోగలిగినప్పుడు ఆ చేసేటువంటి ఉపచారాలు దగ్గరగా తీసుకెళ్లేటువంటి ఆ క్రతు ఏదైతే ఉందో దాన్ని మనం పౌర్ణమికి వాడుకుంటూ ఉంటాం. అందులోనూ ఇది జ్యేష్ఠ మాసం. ఇక్కడ సూర్యుడి యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. జ్యేష్ఠుడు కదా ఆయనే. ఆ కిరణాలలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కిరణాలను చంద్రుడు స్వీకరిస్తాడు. ఆ తీవ్రత మనం తట్టుకోలేం కాబట్టి అవి చంద్రుడి వైపు తీసుకుని చంద్రుడు వాటిని చల్లబరిచి మనకిస్తాడు. ఆ ఇచ్చే సమయంలో తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండడం కోసం ఉపవాసం చేస్తాం. రోజంతా కూడా లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే శరీరం అంతా కూడా డీటాక్స్ అవుతుంది. సాయంత్రం ఆ పౌర్ణమి సమయంలో, సాయంత్రం సమయంలో మనకి ఫుల్ మూన్ టైం అని ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం అవుతూ తీవ్రతను సంతరించుకుంటూ ఉంటాడు. అంటే సుమారు 5:30, 6 సమయానికి సూర్యాస్తమయం అవుతూ చంద్రోదయం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి 45 నిమిషాలు అంటే మనకి సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఈ చంద్రుడికి సంబంధించినటువంటి పూర్ణత్వాన్ని పొందే సమయం సుమారు 7:15 ఆ సమయం
మన సాధనలో మనకి విపరీతమైనటువంటి ఫలితాలు, మనం చేస్తున్నటువంటి సాధనలో విపరీతమైనటువంటి ఫలితాలు. శక్తి అంటే ఫలితం అంటే శక్తే, ఆ శక్తిని మనం స్వీకరించడం కోసం చేసేది. ఆ టైంలో, ఆ ఫుల్ మూన్ టైంలో మనం చేసేటువంటి పూజ, అర్చన, ధ్యానం. అష్టాంగ యోగ సాధన ఏం చెప్తుందంటే యమ నియమ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్తుంటాం. ఉదయం అంతా కూడా యోగాసనాలు అవి వేసి శరీరానికి మంచి ఆహారాన్ని ఇచ్చి సాయంత్రం తీసుకొస్తులోకి ధ్యానానికి తీసుకెళ్ళాలి. ఉదయం నుంచి చేసుకుంటూ వచ్చి సాయంత్రానికి ధ్యానానికి వెళితే అప్పుడు అక్కడ నీకు సమాధి వస్తుంది, అందులో శక్తిని పొందుతాడు, నిశ్చలత వస్తుంది. ఇప్పుడు అంతా కూడా అంటే ఉదయం నుంచి అంటే మామూలు పనులన్నీ చేసేసుకుంటూ సాయంత్రం మెడిటేషన్ చేస్తే సరిపోద్ది అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ మనం ఇది పురుషోత్తమాసం అన్నాం. పురుషోత్తముడికి ప్రియమైనటువంటిది లక్ష్మీదేవి, అమ్మవారి ఆరాధన. సహజంగా మనం పౌర్ణమి, చంద్రుడు అనగానే పార్వతీదేవి గుర్తొస్తుంది. ఇది పురుషోత్తమ మాసం కాబట్టి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి సూర్యుడు తన తీవ్రతను అధికంగా చాటుతుంటాడు. కాబట్టి మన గమ్యం లక్ష్మి అంటే గమ్యం. లక్ష్మి అంటే తామర పువ్వులో కూర్చుని కమలాలు చేత్తో పట్టుకుని ఒక బంగారపు కుండతో పోస్తూ డబ్బుల రూపంలో కనిపించే, నీకంటూ ఒక సంకల్పం ఉంది, నీకంటూ ఒక లక్ష్యం ఉంది, నీ గోల్ ఉంది, దాన్ని నువ్వు సాధించడం కోసం చేసేటువంటి సాధన నిన్ను సంపదతో, సంపద అంటే చాలా రకాలు ఉన్నాయి, జ్ఞానం, వాక్, మాట, ఇవన్నీ కూడా సంపద, నడవడిక, నీ జ్ఞానం, ఇవన్నీ కూడా సంపదగా మనకి అంటే లక్ష్మీదేవిని 8 రకాలుగా చూపిస్తారు. ధైర్యం అనేది ఒక సంపద, సంతానం పొందడం అనేది ఒక సంపద, అంటే వంశాభివృద్ధి. ఇలా మనం అష్టలక్ష్ములుగా లక్ష్మీదేవిని, లక్ష్యాలు, ఇవన్నీ మన టార్గెట్స్, ఇవన్నీ కూడా మనం సాధించాలి. అవి సాధించడానికి ఇక్కడ ఈ పౌర్ణమి రోజు మనం చేసేటువంటి సాధన మన గమ్యాల్ని మనం చేరుకునేలా చేస్తాం. మనం పురుషోత్తమ మాసంలో విష్ణు ఆరాధన చేస్తూ పురుష సూక్తం చదవమని చెప్పాం. ఇక్కడ స్త్రీ సూక్తం చదవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం. అందులో ఏదో వల్లివేయటం, అప్పచెప్పడం కాదు, స్త్రీ సూక్తం చదవటం అని. ఆ సూక్తాల్లో, ఆ అర్థాల్లో ఉన్నటువంటి ప్రతిపదార్థాన్ని తెలుసుకుంటూ నిదానంగా చదివినప్పుడు మీకే స్ఫురిస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మి జాత వేదో మమావహం. ఆ మంత్రాన్ని నిగూఢంగా మనం అంటే ఇది పూర్తిగా తెలుసుకోవాలంటే, అందుకని మనకి పూర్వం సంస్కృతం ఉండేది, ఎంతో కొంత ఆ సంస్కృత జ్ఞానం ఉంటే దాని అర్థం తెలుస్తుంది. హిరణ్యవర్ణం, బంగారం ఏ రంగులో ఉంటుంది, హిరణ్యవర్ణం. హరిణి, హరిణి అంటే లేడీ, అంటే ఇంకా చాలా ప్రతిపదార్థాలు చాలా వస్తాయి, ఒక లేడీ కాదు. ఇక్కడ హిరణ్యం అని కానీ బంగారం వస్తుంది, బంగారపు వర్ణం వస్తుంది, చాలా రకాలు ఉంటాయి. అలా మనం ఆ జ్ఞానాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మనం నేర్పగలిగితే వాళ్ళు నేర్చుకుని మనకు కూడా నేర్పిస్తూ ఉంటారు. సంస్కృతం పూర్తిగా మర్చిపోయాం మనం, అంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, దాన్ని వివరించాలని తాపత్రయంతో ఇదంతా మాట్లాడుతున్నాను. సమ్మర్ ఎలాగా, ఈ సమ్మర్ హాలిడేస్ లో సాంస్క్రిట్ క్లాసెస్ ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి నెట్ లో కొడితే వస్తున్నాయి. అవన్నీ తెలుసుకుంటే అద్భుతమైనటువంటి జ్ఞానం ఎన్క్రిప్టెడ్. అంటే వేదము మంత్రం ఇచ్చిందంటే కేవలం ఏదో వెల్ల వేస్తూ కూర్చుంటే, చాలా మంది అడుగుతూ ఉంటారు, మంత్రాన్ని అటు ఇటు తిరగేసి చదివేస్తే వస్తుంది. నీకు ఫస్ట్ దాన్ని అనడం వస్తుంది, తర్వాత దానికి అక్కడ అంటే వేదంలో ఇచ్చిన మంత్రానికి ద్రష్ట అంటే దర్శించిన వాడు, అందులో ఏముంది అనే దాన్ని దర్శించినవాడు, అందులో ఉన్నటువంటిది ఒక శక్తిని దర్శించిన వాడిని దేవత అంట. ఇప్పుడు మనకి గాయత్రి మంత్రం ఉందమ్మా, ఆ మంత్రానికి ఋషి ఉంటారు, విశ్వామిత్ర. అంటే ఆ మంత్రాన్ని మనకు అందించిన ఋషి విశ్వామిత్ర, దేవత సూర్యుడు. ఛందస్సు అంటే ఇలా పలకాలి అనే స్వరం అది ఛందస్సులో ఉంటుంది, ఆ ఛందస్సు ప్రకారమే దాన్ని పలకాలి. స్వరం ఉంటుంది మళ్ళీ దానికి, సజ్జమంలో ఉందా అని ఆ స్వరం, అది అంటే అనుదాత్త ఉదాత్తాలతో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి దైవం, నిద్రావస్థలు అంటే దైవం అంటే నీకన్నా ఉన్నతమైన జ్ఞానం కలిగిన దాన్ని దైవం అంటారు. దేంట్లో అయినా సరే 10 ఇంతలు. ఎవరైనా కష్టంతో ఉంటే ఆదుకోవాలనేటువంటి మానసిక స్థితి కలిగిన వాడిని నువ్వు దేవుళ్ళ వచ్చి రక్షించావంటారు. ఆ దైవత్వాన్ని దర్శించడం కోసం మంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని వల్లవేస్తే ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. గాయత్రి వేదమాత, వేదంలో ఏముందో ఆ జ్ఞానం అంతా గాయత్రి మంత్రంలో ఉంది. నువ్వు చాంటింగ్ చేయగా ఓం భూర్భువ స్వః, ఓం భూర్భువ స్వః,
అంటే భూమి నింగి ఆకాశం అంతటా వ్యాపించున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఓం భూర్భువ స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. నా బుద్ధిని జ్ఞానాన్ని ప్రచోదనం చెయ్యి అని ఎవరిని అడుగుతున్నావు? అందులో ఉన్నటువంటి దేవతని. దేవత ఎవరో? సూర్యుడు. చీకటిలో మనకేం కనపడదు, అజ్ఞానంతో ఉంటాం. గాయత్రి మంత్రం చదవడం ద్వారా, అంటే చాలా మంది అడగొచ్చు చీకటిలో కూడా కళ్ళు కనిపిస్తాయి అంటే, ఎస్, నువ్వు ఆ మంత్రాన్ని అంత అనుసంధానం చేయగలిగితే అందులో ఉన్నటువంటి సవిత ఏదైతే ఉందో, సూర్యుడు ఏదైతే ఉన్నాడో, చీకట్లో కూడా నీ కళ్ళు కనిపిస్తాయి. మనకు కనపడవు, కానీ ప్రకృతిలో చీకట్లో సంచరించేటువంటి చరాలు చాలా ఉన్నాయి, వాటి కళ్ళు కనిపిస్తాయి. అవును, వాటి కళ్ళకి మన కళ్ళకి చాలా తేడా ఉంది. ఎందుకంటే మనం కొంతే చూడగలుగుతాం. కొంతమంది ఋషులు ఉంటారు, అంటే తపస్సు చేసినటువంటి ఋషులు కళ్ళు మూసుకుని కూడా దర్శించగలుగుతారు. అంటే అంతర్దృష్టి ఉంది వాళ్ళకి. చీకట్లో కూడా కళ్ళు మూసుకుని నువ్వు చూడగలిగిన శక్తి, నువ్వు నిజంగా సాధకుడు అయితే, అష్టాంగ యోగ సాధన